బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి అడిలైడ్ లోని ఓవెల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్ర సాధనలో నిమగ్నమయ్యాయి. ఈ ప్రాక్టీస్ సమయంలో ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇక్కడ పింక్ బాల్ తో టీమిండియా 36 పరుగులకి ఆల్అౌట్ అయిన విషయాన్ని గుర్తు చేశాడు. 2020లో అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు కేవలం 36 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇది నాకు ఇంకా గుర్తుందంటూ అలెక్స్ క్యారీ చెప్పుకొచ్చాడు. టీమిండియా 36 పరుగులకి ఆల్అౌట్ కావడం చారిత్రాత్మక ఘట్టం. ఇది మళ్లీ పునరావృతం అవుతుందని నేను అనుకోవట్లేదు. అయితే ఈసారి కూడా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధిస్తామని అలెక్స్ క్యారీ ధీమా వ్యక్తం చేశాడు. ఎందుకంటే స్వదేశంలో ఆడిన పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అత్యుత్తమ రికార్డును కలిగి ఉంది. ఇందుకు మేము గర్విస్తున్నాం. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో పునరాగమనం చేయబోతున్నామని అలెక్స్ క్యారీ విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా 2020-21 బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా పేలో ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అడిలైడ్ లోని ఓవెల్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును టీమిండియా 191 పరుగులకి కట్టడి చేయడంతో టీమిండియా బౌలర్లు సఫలీకృతమయ్యారు. ఇక 53 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కేవలం 36 పరుగులకి ఆల్అౌట్ అయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ కు ఇదే అతి స్వల్ప స్కోరు. ఇక ఈ అవమానకర ఓటమిని ప్రస్తావిస్తూ అడిలైడ్ టెస్టులో ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుందని ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ జోసెన్ చెప్పాడు. అయితే ఇప్పుడు టీమిండియా బ్యాట్స్మెన్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. టీమిండియా టాప్ ఆర్డర్ ఇంకా అద్భుతంగా ఉంది. జైస్వాల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, గిల్, నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా రచ్చరచ్చ చేస్తున్నాడు. ఈ మధ్య పింక్ బాల్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. ఇలాంటి సమయంలో టీమిండియా తలుచుకుంటే అడిలైడ్ లో కూడా గెలవడం పెద్ద కష్టమే కాదు.